Yes, okay. Good evening. Welcome to this Tuesday training session. అండ్ ఎందుకంటే ఈ టైంలో కూడా మీరు వస్తున్నారంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నాలెడ్జ్కి ఇప్పుడు అవేర్నెస్ లేకపోవడం వల్ల బయట అలాంటి సిచ్యువేషన్ ఉంది. అదే నాలెడ్జ్ ఉందనుకో ఏం ఛాలెంజ్ అనేది లేదు. సో నాలెడ్జ్ ఉంటే ఏదైనా ఎదుర్కోవచ్చు, నాలెడ్జ్ లేకపోతే ఏం లేదు. ఎవడైతే నాలెడ్జ్ ఉంటాడో వాడు మనల్ని డామినేట్ చేస్తాడు, సింపుల్, అంతే కదా. ప్రపంచంలో ఇప్పుడున్న మార్కెట్లో అండ్ రాబోయే మార్కెట్లో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్. మనకెంత అవేర్నెస్ ఉంది, నా అవేర్నెస్ని బట్టి నా యొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు ఈ మార్కెట్లో దానిపైన కంప్లీట్ అవేర్నెస్ ఉంది, రియాలిటీ ఏంటిది లేదా ఒపీనియన్ ఏంటిది, ఇంతకుముందు కూడా చెప్తున్నాను నేను, రైట్? చెప్పినా లేదా? సో ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఉన్నాయి మనం చేయగలిగితే, అంటే నేనేమి ఎక్స్పర్ట్ లాగా అని చెప్పట్లేదు, కానీ జనరల్గా కొన్ని విషయాలు ఉన్నాయి అవి మనం చేయగలిగితే ఫస్ట్ దాన్ని మనం వచ్చిన న్యూ పీపుల్ ఎవరైనా ఉన్నారో దాని నుంచి స్టార్ట్ చేయాలి. దాన్నే మనం ఈరోజు నేను డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎవరైతే ఈ మంత్ గోల్ ఏంటిది ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇది ప్రాసెస్ ఏంటిది అని తెలుసుకుందాం. దీంట్లో టాపిక్లో వెళ్ళే ముందు జనరల్గా మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కానీ ప్రతి దానికి ఒకదానికి ప్రాసెస్ ఉంటుంది. స్టార్టింగ్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఏంటి అన్నది అది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ బాగానే చేస్తారు, అందరు స్టార్ట్ చేస్తారు, కానీ అది బిగినింగ్ వరకు తీసుకెళ్తారా అంటే ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసిండు, దానికంటే ముందు ఆయన ఒక అనుకున్నాడు ఒక థాట్ వచ్చింది, ఒక డ్రీమ్ వచ్చింది, ఒక గోల్ లాగా చేసుకున్నాడు. తర్వాత ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసిండు, ఫినిష్ చేసిండు. ఈ ప్రాసెస్ స్మూత్గా ఉంటుందా? హార్డ్గా ఉంటుంది. స్మూత్గా ఉంటుందా? అన్ని గ్యాదర్ చేయాలా లేదా? అన్ని ఇంటిగ్రేట్ చేస్తేనే ఈ బిల్డింగ్ అనేది వచ్చింది. దాంట్లో ప్లంబర్ ఉంటారు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఇంజనీర్ ఉంటాడు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్ ఉంటారు, యూపీవీసీ అతను ఉంటాడు, లేయర్స్ ఉంటారు, డిఫరెంట్ ఉంటారు, అవునా కదా? వాళ్ళందరూ ఎలా వచ్చారు? వీళ్ళందరూ వచ్చిన తర్వాత నేను బిల్డింగ్ కట్టుతా అన్నాడా, లేకపోతే స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ వచ్చారా? స్టార్ట్ చేసిన తర్వాతనే వీళ్ళందరూ వచ్చారు. సిమిలర్గా ఇక్కడ కూడా మనం స్టార్ట్ చేసి మన ప్రాసెస్లో మనం వెళ్తూ పోతే ఆటోమేటిక్గా 1 by 1 వస్తూనే ఉంటారు. మనం ఏమనుకుంటామంటే అందరు వచ్చిన తర్వాత బిల్డింగ్ కడదాం అనుకుంటారు, అదే ఎప్పుడు జరగదు. జరుగుతుంది అట్లా. సో అంటే అచీవ్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంది. అది ఎవరు నేర్పించారు? నో. చిన్నప్పుడు ఏమన్నా నేర్పించారు అంటే ఒక బుక్లో కూడా లేదు. నేర్పించారు ఎవరైనా? అచీవ్మెంట్ చేయడానికి నువ్వు గేమ్లో అచీవ్ చేస్తావా లేకపోతే బిజినెస్లో అచీవ్ చేస్తావా, దేర్ ఇస్ అ ప్రాసెస్ అనేది కామన్. నువ్వు క్రికెట్లో సక్సెస్ కావాలా, నో ప్రాబ్లం, ప్రాసెస్ సేమ్. నువ్వు పాలిటిక్స్లో సక్సెస్ కావాలి, ప్రాసెస్ సేమ్. నువ్వు బిజినెస్లో సక్సెస్ కావాలి, ప్రాసెస్ సేమ్. ఇన్వెస్ట్మెంట్లో సక్సెస్ కావాలి, ప్రాసెస్ సేమ్. ఈ ప్రాసెస్ ఫస్ట్ మనకు తెలిసింది అనుకోండి, మన దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర ఇది ఫైండ్ అవుట్ చేస్తే గేమ్ ఫినిష్. చాలా స్మూత్, ఈజీ. నేను చేసేది అదే. మన మేడం తీసుకొచ్చారు 2-3 మెంబర్స్ని, అయినా నేను ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడానికి చూసిన. మధు సార్ ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొచ్చిండు, ఎవరు? శ్రీనివాస్ని. సేమ్ ప్రాసెస్. వెళ్ళేది నాకు డైరెక్ట్ ఏందో చెప్పండి ఇది అంటే, నో ఐ కెనాట్. డైరెక్ట్ ఏంది చెప్పేది? అంతేనన్నా అన్న అనలేదా మధు గారు? ఎందుకు? ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం వెళ్తే సో సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో అన్నీ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి. ఏది ఓవర్కమ్ కాకుండా రాదు. దానికంటే ముందు నేను ఏదైతే అవుతానో అది నాకు వస్తుంది, కానీ నేను కోరుకున్నంత మట్టికి అది నాకు రాదు. అందరు బయట ఏం చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదైతే ఉందో టర్మ్ నేను వాడను, కానీ ఎందుకంటే అది ప్రతి మ్యాటర్ అవుతుంది కాబట్టి నేను వాడట్లేదు. ఏం కోరుకుంటున్నావు నువ్వు అంటే కోరుకుంటలేరు. ఏదైతే అది కోరుకుంటున్నావు నువ్వు మాట్లాడినావంటే అది కోరుకున్నట్టే. ఇది అర్థం కావాలి మీకు. వెన్ యూ రిలీజ్ యూర్ యాక్చువల్లీ సింపుల్. నువ్వు ఎందుకు రిలీజ్ చేయాలి, ఎందుకు దాన్ని అట్రాక్ట్ చేయాలి, ఏది కావాలనో అది మాట్లాడాలి. మనం ఏం చేస్తాం ఈ ప్రాసెస్లో? ఎగ్జాంపుల్, ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు, ఆయన పేరు నేను అని నాకు తెలుసు, కానీ సో ఆయనకి ఇది కావాలన్నప్పుడు వేరే టాపిక్ ఎందుకు మాట్లాడతాడు?
మాట్లాడతాడు. ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ రిలేటెడే మాట్లాడతాడు, లేకపోతే ఈ బిల్డింగ్కి సంబంధించిన ప్లాన్ గురించే ఉంటుంది కానీ ఎక్స్ అది వై జెడ్ నో. అట్లా ఉంటే ఇది ఫినిష్ చేయలేడు. ఈ కెనాట్ ఫినిష్ దిస్ జాబ్. చేస్తారా? ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఫస్ట్ నేనేం కావాలి, నేనేం డిజర్వ్, వాట్ డూ ఐ డిజర్వ్, నేనేది అంటే వాంట్ కాదు, నాకు కావాలి. విష్ విల్ అంటే ఏమో విష్ ఉంటుంది, వాంట్ ఉంటుంది. దానివల్ల ఏమి జరగదు. ఎస్ ఇది నాకు కావాలి అని కట్టిందా, లేకపోతే సడన్గా ఊగొచ్చి పడిందా బిల్డింగ్? నో. సడన్గా ఏమన్నా ఊగొచ్చి పడిందా బిల్డింగ్? సడన్గా ఏది పడదు. నువ్వు దాన్ని ప్రాసెస్లో ఎస్ డిజైర్ చేయాలి, రైట్? దాన్ని నువ్వు డిజైర్ చేస్తూ ముందుకెళ్తే వస్తుంది, రైట్? మనం ఏం చేస్తున్నాం అంటే దానికి అపోజిట్ ప్రాసెస్లో వెళ్తున్నాం. అపోజిట్ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు నో, ఆ ప్రాసెస్లో మనం సక్సెస్ రాణించలేము. ఈ ప్రాసెస్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఇప్పుడు బేబీ బయటకు రావాలా 9 months. ఒక వరి పంట బయటకు రావాలా అంటే క్రాప్ బయటకు రావాలా 3 months, 4 months. చెరుకు ఎన్ని రోజులు పడతాయి? 6 months. 6 months. గోధుమ సర్టెన్ టైం. సేమ్ టు సేమ్. నేచర్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోకపోతే ఇంకెక్కడ పోయినా ఇక్కడ కాదు, ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ అర్థం చేసుకోకుండా, రైట్? సో ఈ ప్రాసెస్ ఏంటిదంటే దీన్ని మనం అంటాం అచీవ్మెంట్ ప్రాసెస్. ఏంటిది? అచీవ్మెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఎవరైనా నేర్పించిరా అచీవ్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది అని? నో. డైరెక్ట్ వెళ్ళినావు, చదువుకున్నావు, జాబ్ గెంతేసినావు, లోపల వెళ్ళినామంటే మళ్ళీ బయటకు రాలేదు. అచీవ్మెంట్ ఏంటిది అన్నది ఎవరికి తెలియదు. క్లియరా? రైట్ ఆర్ రాంగ్? రైట్, ఒప్పుకుంటారా? ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది అంటే డ్రీమ్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ బిల్డింగ్ ఒకరి డ్రీమా కాదా? ఇది డ్రీమ్ అనేది ఏంటిది? జస్ట్ అది విష్. దానికి ఏం ఫామ్ అంటే దానికి ఇంకేం రూపం ఇవ్వలేదు. ఎస్ నాకు అది కావాలి అని అన్నాడు. దాన్ని ఏం చేసిండు? దానికి ఒక బర్త్ ఇవ్వాలి. డ్రీమ్ ఉంటే సరిపోతుంది. అందరికి డ్రీమ్స్ ఉంటాయి. అందరికి కార్లు కావాలంటారు, కానీ మళ్ళీ వస్తుంది అందరికి అది డ్రీమ్. దాన్ని గోల్ కింద చేయాలి. మనం ఇంతకుముందు కూడా వీడియోలో ఒక టాక్ విన్నాం, అది చెప్పారా లేదా ఆయన? సో ఇప్పుడు ఏంటంటే ఈ డ్రీమ్ ఉన్న తర్వాత నెక్స్ట్ దీనికి అంటే డ్రీమ్స్ ఎన్నన్నీ ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఈ డ్రీమ్ అనేది క్లియర్గా ఉండాలి, ఫుల్ క్లియర్గా డెఫినెట్గా ఉండాలన్నమాట. మనకి ఎవరైనా అడిగితే కారు కావాలంటారు, మళ్ళీ నెక్స్ట్ దాని గురించి 2-3 క్వశ్చన్లు వేస్తే అర్థం కాదు. సక్సెస్ కావాలంటారు, సక్సెస్ ఇంకా డీప్గా. సక్సెస్ అంటే ఏంటిది? క్వశ్చన్ ఆన్సర్ లేదు. డబ్బులు బాగా సంపాదించే ఏం చేయాలి? ఆన్సర్ ఉండదు. అవునా కదా? సో ఈ ఫస్ట్ డ్రీమ్ తర్వాత ఏం చేయాలి? దీన్ని గోల్ పెట్టేసుకోవాలి. గోల్ అంటే ఏంటిది? స్పెసిఫిక్. డ్రీమ్ ప్లస్ డేట్. అంటే దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, దీనికి జన్మ ఎప్పుడు ఇవ్వాలి? డ్రీమ్ ప్లస్ డేట్. క్లియరా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కారే కావాలనుకుందాం. ఏది? కియా సెల్టోస్ కావాలా. ఎంత? 21 lakhs ఉంది. ఈ 21 lakhsకి అమౌంట్ క్లియర్ కదా? ఈ గోల్ ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ ఎంత కావాలి మనకి కియా సెల్టోస్కి? 20 lakhs కావాలా. ఏ కలర్ కావాలా, ఏ షోరూంలో కావాలా, హైదరాబాదా, ఏ ప్లేస్, ఏంటి, ఏం స్పెసిఫికేషన్స్? కియాలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, అవునా? నార్మల్, టాప్, మిడ్ అన్నీ ఉంటాయా? సో దీనికి సంబంధించిన అమౌంట్ ఎంత? ఈ అమౌంట్ తర్వాత ఏముంటుంది? ఇది ఎప్పటిలోపు? కొంతమందికి 10 years అంటారు, కొంతమందికి 5 years అంటారు, కొంతమందికి ఇప్పుడు ఈ ఇయర్లోనే కావాలి. సో ఈ 20 lakhs ఇది డేట్. ఇప్పుడు క్లియర్గా ఏమైంది మనకి?
ఇది నేను నా డ్రీమ్ ఉన్నప్పుడు, కార్ అనేది ఒక డ్రీమ్ ఉన్నప్పుడు నాకు అది ఎప్పుడు దేంతో లింక్ అయి ఉంది? Money. మనీతో. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని నంబర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. నీది డ్రీమ్ ఉంది కారు, కానీ దానికి నంబర్స్ లింక్ ఉన్నాయి. ఎంత అమౌంట్ కావాలా, ఎప్పటిలోపు కావాలా, ఆ అమౌంట్ ఎలా సంపాదించాలా, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ జాబ్తోని పాసిబిలిటీ ఉందా, లేకపోతే సైడ్కి ఏదన్నా చేస్తే దానివల్ల పాసిబిలిటీ ఉందా? క్లియరా? క్లియర్ కదా? Yes, sir. సో ఇక్కడ వచ్చేసరికి అది ఏమైంది, నంబర్ అయిపోయింది. ఒప్పుకుంటారా? Yes, sir. ఒప్పుకుంటారా లేదా? ఇది మనం ఈ స్టెప్కి వెళ్ళనల్లా మీరు కూర్చొని బ్రెయిన్తో వర్క్ చేయాలి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఏముంటుంది, బ్రెయిన్ వర్క్ అవసరం లేదు. ఆయన బ్రెయిన్ వాడతాడు, నీ ఫిజికల్గా నీ బాడీని వాడమని చెప్తాడు. కొంచెం లిమిటెడ్గా నీ బ్రెయిన్కి ట్రైన్ అప్ చేసేసి ఒక ప్రోగ్రామ్ చేసి నువ్వు ఇదే చేయాలంటాడు, వేరే చేయొద్దు. ఒప్పుకుంటారా? కరెక్ట్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంది, ఇది మనమే తీసుకోవాలి. కాబట్టి అప్పుడు టైం పెట్టాల్సి వస్తుంది బ్రెయిన్కి. మనం ఏం చేస్తామంటే బ్రెయిన్కి ఎక్కువ టైం పెట్టాం, ఈ కింది పార్ట్కి ఎక్కువ పెడతాం టైం. ఈ పైన పార్టే మనల్ని లీడ్ చేసేది. క్లియరా? ఈ పైన పార్ట్కి లీడ్ చేయడానికి ఈ ప్రాసెస్. నెక్స్ట్ స్టేజ్లో ఏముంటుంది మనకి, ప్లానింగ్ లేదా మెంటర్ లేదా ప్లానింగ్. ఈ ప్లానింగ్లో మనకి ఏముంటుంది, ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలన్న పర్సను అంటే ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిండా, ఆర్కిటెక్ట్, ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, వెళ్ళిరా లేదా? డైరెక్ట్ వెళ్ళి ఆయన్నే నేను నా డ్రీమ్ ఉంది కదా నేనే కట్టేస్తాను మొత్తం చేసిండా? జరగదు కదా. సో సంబడీ విల్ హెల్ప్ యూ, ఒక థర్డ్ పర్సన్, థర్డ్ కేటగిరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒప్పుకుంటారా? ఇక్కడి వరకు గ్రేట్. ఇది చాలా అంటే నీదే ప్రాసెస్, ఇది నీకు సంబంధించింది. నెక్స్ట్ ఏం వచ్చింది, ఇది Mentor. టీం వచ్చింది. అవునా కదా? ఒప్పుకుంటారు? ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, టీం వచ్చింది. దీన్ని ఇగ్నోర్ చేసేస్తాం అన్నమాట. సింగిల్గా ఏది జరగదు. కొంచెం అటు మూవ్ అయ్యి పెట్టి చెప్తే మనకి కనిపించలేదు. పర్లేదు, కనబడుతుంది. సో ఇది ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా. ఇది ఒక ఏదన్నా కార్యక్రమంలో మనం సక్సెస్ అవ్వాలి, లేదా అది బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇందులో మనం అచీవ్ అవ్వడానికి ఒక అచీవ్మెంట్ అనేది ప్రాసెస్. ఆ అచీవ్మెంట్ మనకి ఏంటి, ఫస్ట్ స్టెప్ డ్రీమ్, దెన్ గోల్. గోల్ అంటే ఏంటిది, ఆ డ్రీమ్ ప్లస్ డేట్. అంటే ఇక్కడికి వచ్చేసరికి నంబర్స్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఒప్పుకుంటారా? దీని తర్వాత ఏం చేసినాం, ఒక పర్సన్ హెల్ప్ తీసుకోవాలా లేదా మెంటర్ అవ్వచ్చు, లేకపోతే గైడ్ అవ్వచ్చు, లేకపోతే ప్లానర్ అవ్వచ్చు, లేకపోతే కన్సల్టెంట్ అవ్వచ్చు. దాన్ని నువ్వు ఏదన్నా నేను పెట్టు. నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ మనకి బిలీఫ్ ఉండాలి. బిలీఫ్ అంటే ఏంటిది, నమ్మకం. ఫేత్ అంటే అది ఫ్యూచర్ని ప్రెజెంట్లో చూడడం. ఫేత్ అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు, ఫేత్ అంటే బిలీవింగ్ ఇన్ అన్సీన్. ఫేత్ అంటే ఏంటి, ఫేత్ కనబడదు అది, కానీ అదే మనల్ని గైడ్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ దాకా వచ్చినామంటే వీ హ్యావ్ ఎ ఫేత్ దట్ ఐ విల్ రీచ్ హోమ్ సేఫ్లీ, ఐ రీచ్ ఆఫీస్ సేఫ్లీ. అదే ఫేత్ లేదనుకో ఏమవుతుంది, ఈ ఫేత్కి అగైన్స్ట్ ఏంటిది, అపోజిట్ ఏంటిది, Disbelief. ఫేత్కి ఆపోజిటే ఫియర్. ఈ బిలీఫ్ లేదా ఫేత్కి ఏంటిది అగైన్స్ట్, అపోజిట్ ఫియర్. ఫేత్ ఉన్న చోట ఫియర్ ఉండదు, ఫియర్ ఉంటే ఫేత్ ఉండదు. ఏదన్నా ఒక ప్రాసెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏది ఉండాలి మనకి, ఇంకొకటి ఇదైనా నమ్మడమే. అర్థమైందా? అయితే నువ్వు దీన్నైనా నమ్మాల్సిందే, దీన్నైనా నమ్మాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి కాన్సెప్ట్. ఇప్పుడు ఇందులో ఇదైనా నమ్మాల్సిందే, అప్పుడు అది పాజిటివ్ అని నమ్ముతున్నావు. దీన్నైనా నమ్మాల్సిందే. ఏది ఉంటే బెనిఫిట్ అవుతుందో దాన్ని నమ్మితే అయిపోయింది కదా. క్లియరా? అదే నీ లైఫ్. ఇంకా ఇది డిఫరెంట్ సైన్స్, మేబీ తర్వాత మీకు అర్థమవుతుంది. కానీ సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఈ బిలీఫ్ అనేది ఉండాలా లేదా అంటే ఫేత్ ఉంటే నీకు ఫేత్కి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. ఇది ఫేత్ లేకపోతే ఏముంటుంది బై డిఫాల్ట్గా, ఫియర్. ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్లో ఏం ఎక్కువ ఉంది, ఫియర్. సింపుల్. నువ్వు రూల్ చేయట్లా,
నీకు గాడ్ నేచర్ అన్నప్పుడు నేను గాడ్ నేచర్ ఉన్నటువంటి నీ గాడ్ నేచర్ లేదు ఇప్పుడు. యూ ఆర్ ఇన్ ఏ ఫియర్. ఒప్పుకుంటారా? అప్పుడు నువ్వు ఏదైతే ఉంటుందో అదే నీకు వస్తుంది. సింపుల్. అది లా, అది ఇది ప్రాసెస్, ఇది సైన్స్. నువ్వు ఏది నమ్మితే అది వస్తుంది. నువ్వు ఇది నమ్మినావు అనుకో, ఇప్పుడు ఏ కార్ వస్తుంది ఎస్ అంటే ఎస్ వస్తుంది. రాదు అని నమ్మితే అది కూడా రైటే, వస్తుంది అంటే అది కూడా రైటే. క్లియరా? ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు దీని మీద నమ్మకం ఉండాలి, దీని మీద నమ్మకం ఉండాలి, దీని మీద నమ్మకం ఉండాలి, అండ్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఒప్పుకుంటారా? నీ మీద నీకు నమ్మకం లేదనుకో ఏమవుతుంది? నో వేర్, పాసిబిలిటీ లేదు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు అర్థమై ఉండాలి, మార్కెట్లో ఏం జరుగుతుందని. అట్లా అని చెప్పి నేను ప్రికాషన్స్ తీసుకోవద్దన్నది కాదు. లాస్ట్ సెషన్లో కూడా మేము హెల్త్ ప్లాన్ చెప్పేసినాం, అది ఫాలో చేయాలి. వైటమిన్ సి తీసుకోవాలా, కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి తీసుకోవాలా, ప్రోటీన్ తీసుకోవాలా, సఫిషియెంట్ న్యూట్రిషన్స్ అది తీసుకోవాలి. అది లేకపోతే బాడీ రన్ కాదు. ఇక్కడ కదా మనం డ్రీమ్ సర్వైవ్ కావాలంటే ఇవన్నీ స్టెప్స్ ఎలాగోనో మనం హెల్తీగా ఉండాలంటే ఆ స్టెప్స్ కంపల్సరీ ఫాలో చేయాలి. మీ మధు గారు సీరియస్గా ఆయన పనిచేసే ఎన్వైరన్మెంటే కంప్లీట్ అది. లాస్ట్ లాక్డౌన్ టైంలో అయితే నేను ఇక మానేస్తా, చిన్నపిల్లలు అది ఇది నాకు ఇంక ఇబ్బంది అవుతుంది అని అన్నారు. నేను కొంచెం ధైర్యం ఇచ్చిన, అప్పటి నుంచి మళ్ళీ ఒప్పుకుంటారు మధు గారు. సో అది సిచ్యువేషన్. ఎందుకు? ఇది అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదు. నో వేర్ యూ కెన్ అచీవ్. చిన్నదైనా అచీవ్ చేయలేవు. బాటిల్ తయారు చేయడం కూడా నువ్వు అచీవ్ చేయలేవు. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఆగిపోతారు, లేదా దీన్నే ఫస్ట్ చెప్పండి సార్ అంటారు. మాకు మీ ఇవన్నీ వద్దు సార్, మేము మస్తు విన్నాం, నేను మోటివేషన్ అటెండ్ చేసిన, అది అటెండ్ చేసిన. నువ్వు ఎన్ని అటెండ్ చేస్తే ఏముంది? నీలో క్యారెక్టరిస్టిక్ డెవలప్ లేనప్పుడు నువ్వు ఎన్ని అటెండ్ చేస్తే ఏముంది? నువ్వు అన్ని షోరూమ్లు తిరుగుతున్నావు, ఏ షోరూమ్లో ఏముంటుందో నీకు తెలియనప్పుడు లాభం ఏముంది? కారు తీసుకోవాలని కారు తీసుకోవాలంతే. చాలామంది అంటారు నేను అది తిరిగిన సార్ ఇది తిరిగిన సార్, కానీ ఏం చేయాలి? లాభం ఏముంది? ఒప్పుకుంటారా? మార్కెట్లో ఉన్నారా లేదా అట్లా? సో ప్రాబ్లం ఏంటంటే ఇవి మీరు ఒకటే అనుకుంటే ఒకటే దానిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా దీని మ్యాజిక్సే ఉంటాయి. మీకు తెలియకుండానే పీపుల్ అట్రాక్ట్ అవుతారు, మీకు తెలియకుండానే సేల్స్ అవుతాయి. యూ విల్ వండర్, మిరాకిల్స్ జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్. ఈ మధ్య నేను ఒక అఫర్మేషన్స్, నేను ఒక కాన్సెప్ట్లో చదువుతున్నా, నేను తర్వాత షేర్ చేస్తాను మీకు. అది 3 ఆర్టికల్స్ చదివినా నేను, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు చెప్తున్నవే కొన్ని పాయింట్స్. మేనిఫెస్టేషన్ చేయాలంటే ఇది మెయిన్ అన్నమాట. చాలామంది రాగానే ఇవ్వని వద్దు సార్ నాకు ఇది, ఇక్కడ ఏం చేయాలో చెప్పండి, డైరెక్ట్ యాక్షన్ వెళ్ళిపోతాడు. ఎవరినైనా నువ్వు ఫస్ట్ ఇవి, నీ డ్రీమ్ ఏంటి, నీ గోల్ ఏంటి, నువ్వు జాబ్ చేస్తున్నావు, జాబ్లో నువ్వు ఏం చేయాలనుకున్నావు, అక్కడ పాసిబిలిటీ ఉందా లేదా, నీ కెరియర్ గోల్స్ ఏంటి, నీ లైక్స్ ఏంటి, నీ డిస్లైక్స్ ఏంటి, నీ హాబీస్ ఏంటి, నీ ఫ్యామిలీకి ఏం లైఫ్ ఇవ్వాలనుకున్నావు, పిల్లలకి ఏం లైఫ్ ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు అలాగే లీడ్ చేద్దాం అనుకున్నావు, లాస్ట్ 5-10 years నుంచి ఏదైతే గడిపినావో అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నావా? ఐన్స్టీన్ ఒక కొటేషన్ చెప్తాడు, డూయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్ ఈజ్ ఇన్సానిటీ. అదే పని చేస్తూ అదే లైఫ్ చేస్తూ అదే రొటీన్, పొద్దున లేచి సాయంత్రం అన్నీ అదే రొటీన్ ఉండి డిఫరెంట్ రిజల్ట్ కావాలా, డిఫరెంట్ లైఫ్ స్టైల్ కావాలంటే ఎట్లా వస్తుంది? డిఫరెంట్ రిజల్ట్ కావాలంటే డిఫరెంట్ చేయాలంటున్నాడు, ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు ఇది. సో ఇక్కడ ఏంటి, బిలీఫ్ తర్వాత నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళాలి మనం? యాక్షన్కి వెళ్ళాలి. అన్నీ విన్నా నేను, కరెక్ట్, ఎస్ సార్ సూపర్ గీపర్ అన్నావు, నువ్వు యాక్షన్లో అడ్రస్ లేదు. యాక్షన్లు ఏముండాలా? మళ్ళీ ఇవన్నీ ఫాలో చేయాలి, మెంటర్తో టచ్లో ఉండాలి, ప్రోగ్రెస్ డిస్కస్ చేయాలా, ఇది రైటా రాంగా, మరి ఇట్లా చేస్తున్నా, ఇది కరెక్టా కాదా, ఇంకే విధంగా చేయవచ్చు. ఎందుకంటే ఈయనకు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి ఉంటాడు లేదా? ఈ బిల్డింగ్ కన్సల్టేషన్ ఇచ్చిన పర్సన్ వేరే బిల్డింగ్లు ఎన్నో ఎగ్జిక్యూట్ చేసి ఉంటాడు. అప్పుడు ఈయన బర్డెన్ ఏమైపోయింది? ఈజీ అయిపోయింది. ఇప్పుడు పివి సింధు ఏం చేసింది? వెళ్ళి గోపిచంద్ర పట్టుకున్నది, వర్క్ ఈజీ అయిపోయిందా? సింపుల్. కానీ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇది రిపిటేషన్ ఉండాలి. ఈ యాక్టివిటీ అనేది రిపిటేషన్ ఉండాలి. 2 రోజులు రిపీట్ చేసి, రిపిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది? పర్సిస్టెన్సీ. ఒప్పుకుంటారా? పర్సిస్టెన్సీ ఎవరికైతే ఉంటుందో నేచర్ విల్ రివార్డ్ విత్ వండర్ఫుల్ అమేజింగ్ థింగ్స్. రివార్డ్స్ కావచ్చు, రికగ్నిషన్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, నేమ్, ఫేమ్, డ్రీమ్, లగ్జరీ కార్స్, మెటీరియల్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్, వాట్ ఎవర్ నీకేం కావాలో అన్నీ నేచర్ ఇచ్చేస్తుంది. కానీ కండిషన్ ఈ క్వాలిటీ లేదనుకో,
ఏంటిది? ఎస్. ఇది కనుక లేదంటే నేను ఇప్పుడు అచీవ్ చేసిన కార్ కానీ ప్లాట్స్ కానీ నేను ఇదే ప్రాసెస్. ఇప్పుడు డ్రీమ్స్ ఎలా ఉండాలంటే మనము ఏదైతే కావాలనో దాన్ని ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని విజన్ బోర్డు. ఏం చేయాలి? దాన్ని విజన్ బోర్డుగా తయారు చేయాలి. ఎంతమంది తయారు చేశారు? ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి? నా ఇంటికి రండి, రాత్రి లేస్తే కూడా నేను దాన్ని చూస్తూ ఉంటా. రాత్రి లేస్తే కూడా ఎప్పుడు అంటే అప్పుడు. ఇప్పుడు మనకు ఉంది డ్రీమ్. ఈ డ్రీమ్ని మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి? డ్రీమ్ అనేది ఎలా మేనిఫెస్ట్ చేయాలి? మేనిఫెస్ట్ చేయడానికి దాని సీక్రెట్ ఏం లేదు. ఈ డ్రీమ్ని మనం సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎక్కియాలి. ఈ ప్రాసెస్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్. ఇది మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నాను థియరీ, కానీ ఈ ప్రాసెస్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేసిర్రో నా పర్సనల్గా చూసినా వాళ్ళకి వరల్డ్ వైడ్ బిజినెస్ ఉంది. నేను వాళ్ళనే కాపీ చేస్తున్నా. ఇప్పుడు చదివే బుక్ కూడా ఏంటి? కాపీ. ఇంతకుముందు ఎప్పుడో చదివినా నేను, మళ్ళీ ఇప్పుడు చదువుతున్నా. ఏంటిది? ఇది కాపీ క్యాట్ మార్కెటింగ్. కాపీ క్యాట్ అంటే బిజినెస్. నువ్వు ఎవరిని కాపీ చేస్తున్నావు, ఏం కాపీ చేస్తున్నావు నీకు తెలియదు. అది రైట్ ఆ రాంగా ఏం వెరిఫికేషన్ ఏం చేయవు. ఎక్కడైతే వెరిఫికేషన్ చేయాలని అక్కడ చేయం, ఎక్కడైతే వద్దో అక్కడ వెరిఫికేషన్ చేస్తాం అనమాట. అంటే కామన్ సెన్స్. బ్రెయిన్ ఎక్కడ వాడాలని అక్కడ వాడాం, బ్రెయిన్ ఎక్కడ వాడదో అక్కడే మిస్టేక్ జరుగుతుంది. క్లియరా? సో ఇప్పుడు ఈ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఫస్ట్ మన ఇంట్లో ఏమి ఉండాలంటే విజన్ బోర్డ్ ఉండాలి. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటిది? విజన్ బోర్డ్ అంటే ఏంటిది? మన డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉండాలి. మన డ్రీమ్స్, నీకు కారు కావాలా, హౌస్ కావాలా, అన్నీ విజిబుల్గా ఉండాలి. ఏదైతే మనకి ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫొటోస్ అన్నీ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నేను నిన్న డీపీలో పెట్టినా కదా, సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక పోస్టర్, ఇక్కడ ఒక పోస్టర్, రైట్, ఇక్కడ ఒక పోస్టర్, దీనికి డేటు, అమౌంట్, వాట్ ఎవర్ మీరు ఏదైతే గోల్ కింద కన్వర్ట్ చేసి ఇది పెట్టేశారు. గోల్ అంటే తెలుసు కదా, డ్రీమ్ ప్లస్ డేట్. మీకు ఏమి కావాలనో అవి ఇవన్నీ డ్రీమ్స్ అనుకుందాం. ఈ డ్రీమ్ పోస్టర్ లేకుండా ఎట్లా అచీవ్ అవుతుంది? నువ్వు ఎక్కడ వెళ్ళాలో తెలియనప్పుడు ఎలా వెళ్ళాలో ఎట్లా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఈ పోస్టర్లు మీ కారు, ఇల్లు, హౌజు ఏదైనా కానీ, లేకపోతే ఏమంటారు పిల్లల ఎడ్యుకేషన్, లేకపోతే ఫారెన్ టూర్స్, చారిటీ, నో ప్రాబ్లం, అన్నీ మీరు ఇట్లా ఇది ఒకటి మీకు బోర్డు దొరుకుతుందా, లేకపోతే స్టేషనరీ షాప్కి వెళ్తే మీకు షీట్స్ ఉంటాయి, ఆ షీట్ తీసుకొని మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, యూనివర్స్కి తెలుస్తుంది, ఎస్ ఈయన వర్కింగ్ చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏదైతే గుంపులో గోవిందలాగా ఉన్నాడో ఇప్పుడు బయటకు వచ్చిండు అనేది యూనివర్స్కి అర్థమైపోతుంది. అప్పుడు నీకు స్పెషల్గా మెల్లిమెల్లిగా ఒక్కొక్క పర్సన్ని యాడ్ చేస్తా పోతాడు నీ డ్రీమ్కి అచీవ్ అయ్యాయి. ఇప్పుడు మన సార్ ఉన్నాడు, ఆయన మన డైరెక్ట్ ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేసిన, చిన్నగా స్టార్ట్ అయింది, మెల్లిమెల్లిగా ఏమైపోతారు, జనాలు యాడ్ అయిపోతారు. కండిషన్ ఏది ఉంటే ఇది ఉంటే నీకు వాళ్ళు యాడ్ అవుతారు. ఏం యాడ్ అవుతాయి దీంట్లో సిచ్యువేషన్స్ అంటే, నీకు ఫేవరబుల్గా ఏమేమి యాడ్ అవుతాయి అంటే, సింపుల్గా ఈ యూనివర్స్ అనేది నథింగ్ క్రియేటెడ్, నథింగ్ డిస్ట్రాయిడ్. ఒప్పుకుంటారా? ఎనర్జీ. ఇందులో దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఏమంటామంటే, ఈ యూనివర్స్లో ఏముంటాయి సింపుల్గా చెప్పాలంటే, పీపుల్ ఉంటారు. ఒప్పుకుంటారా? సింపుల్గా చెప్పాలంటే పీపుల్ ఉంటారు, ఇంకేముంటాయి, థింగ్స్ ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఒప్పుకుంటారా? ఇవి నీకేవైతే ఇవి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది పెడతామో ఇంట్లో, అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పీపుల్. ఇప్పుడు ట్రైన్ ఎటో వెళ్తుంది, ఢిల్లీ ట్రైన్ డెస్టినేషన్ క్లియర్గా ఉంది కాబట్టి వెళ్ళి జనాలు ఎక్కిరా, జనాలు వచ్చిన తర్వాత ట్రైన్ వచ్చిందా, ఫ్లైట్ వచ్చిందా? నేచర్ని అబ్జర్వ్ చేయాలి మీరు. నేను ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే, నేచర్ని అబ్జర్వ్ చేయాలి. చాలా ఉంది నాకు పాయింట్ చెప్పేది, కానీ నేను చెప్పలేకపోతున్నాను. నేచర్ని అబ్జర్వ్ చేస్తే మంచి మంచి సీక్రెట్స్ రివీల్ అవుతాయి. ప్రతి దాంట్లో కూడా పాజిటివిటీ ఉంది, ప్రతి దాంట్లో పాజిటివిటీ ఉంది, అసలు నెగిటివిటీ లేదు. ప్రతి దాంట్లో పాజిటివిటీ ఉంది, ప్రతి దాంట్లో. క్లియరా?
పీపుల్ ఎలాంటి పీపుల్ అట్రాక్ట్ అవుతారు? నువ్వు స్టార్ట్ చేసిన సింగిల్ గానే నో ప్రాబ్లం, బట్ నీకు ఎలాంటి పీపుల్ అట్రాక్ట్ అవుతారు? పాజిటివ్ పీపుల్ అట్రాక్ట్. నీ గోల్ కి సంబంధించి నీ డైరెక్షన్ వైపు వెళ్ళే నీ డ్రీమ్ ఎంత పెద్దగా అయితే అంత దూరం. నీవు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఢిల్లీ దాకా, ఒక అతను జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళాలనుకున్నాడు, కానీ అప్పటి వరకు అయితే నీతో వస్తాడు ఢిల్లీ వరకు, మళ్ళీ అక్కడ నుంచి వేరే ట్రైన్ మారుస్తాడు. నీకు ఈడ ఏది చంద్రపూర్ వెళ్ళేసి వస్తా, నాగ్పూర్ వెళ్ళేసి వస్తా అంటే ఢిల్లీ వెళ్ళేటోడు కూడా నువ్వు మిస్ అయిపోయావు. ఈ డిఫరెంట్ సైన్స్ మేబీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. క్లియర్ కదా మీకు? సో పీపుల్, అట్లాంటి పీపుల్ అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అట్లాంటి థింగ్స్ అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అట్లాంటి సిచ్యువేషన్సే అట్రాక్ట్ అవుతాయి. లేదనుకో మనకి ఏదైతే చేస్తున్నామో అవి బై డిఫాల్ట్గా అట్రాక్ట్ అయిపోతాయి. క్లియరా? ఇప్పుడు ఏం చేయాలి మనం? విజన్ బోర్డ్ క్రియేట్ చేయాలి. విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. విజన్ బోర్డ్ లేకుండా అదైతలే ఇదైతలే అంటే నువ్వు ప్రాసెస్లోనే లేవు. ప్రాసెస్లో లేనప్పుడు అవుట్కమ్ ఎట్లా వస్తుంది? రాదు. ఫస్ట్ ఇదే గుర్తుపెట్టుకొని, ఎవరన్నా న్యూ పర్సన్ వచ్చిండు, ప్రాసెస్ ఇది స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేయాల్సిందే ఇది. క్లియరా? ఫస్ట్ ఏంటిది? డ్రీమ్. అచీవ్మెంట్ ప్రాసెస్. Yes. ఆ అచీవ్మెంట్ ప్రాసెస్లో ఏమేమి వస్తాయి? డ్రీమ్స్. డ్రీమ్ వస్తుంది. Dream is equal to goal plus గోల్స్. డ్రీమ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది? Goals. గోల్స్. గోల్స్. గోల్ ఇస్ నథింగ్ బట్ గోల్ డ్రీమ్ ప్లస్ తర్వాత డేట్. ఎస్, అది నంబర్స్ తో సంబంధం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? మెంటర్స్ ప్లానింగ్. టీమ్. ఎస్, నువ్వు ఆయనకు టచ్ లో ఉండాలి. ఆయన ఏదైతే ఆల్రెడీ ఉన్నాడో ఆ ఫీల్డ్ కి సంబంధించి మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడిగితే అదెందుకు వెళ్ళినాం ఇదెందుకు వెళ్ళినాం అన్నీ అంటారు, ఒప్పుకుంటారు. నెక్స్ట్ ఏంటిది? బిలీఫ్. బిలీఫ్. బిలీఫ్ అనేది ఏంటిదని మీకు అర్థమైంది. ఇంకా డీప్ గా చెప్తే దానికి పెద్ద సబ్జెక్ట్. అంతకుముందు కూడా మనం బిఏఆర్ అని మెథడ్ లో కూడా చెప్పినాం. తర్వాత ఏంటి? Action. Action. యాక్షన్. రిపిటేషన్. Consistency and ఎస్, మీరు ఇంకా ఈ బిలీఫ్ గురించి డీప్ గా చదవాలంటే ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ బై బ్రూస్ లిప్టన్, ఆయన బుక్ చదవండి. మీకు ఈ మార్కెట్లో ఏం జరుగుతుంది, మీరు ఓన్గా డిసీజ్ని మీరు ఎలా ఇమ్మీడియట్గా, క్యాన్సర్ అయినా పర్లేదు, అది మీ ఓన్గా మీరు దాన్ని తీసేయవచ్చు. ఆ సైన్స్ అక్కడ రాసింది ఆయన. ప్రతి సెల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది నీ బిలీఫ్ని బట్టి. అందుకే బుక్ పేరే బయాలజీ ఆఫ్ బిలీఫ్. ఇది రాసుకోండి, ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. బయాలజీ ఆఫ్ బిలీఫ్. మన బిలీఫ్ మన బాడీ మన లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందన్న బుక్లో క్లియర్గా ఉంది. మన ఫైనాన్షియల్స్ని బట్టి అన్ని A to Z, మనకి ఏదైతే మనం అనుకున్నవి ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరుగుతున్నాయి, ప్రతి దాని కూడా రిటన్ బై బ్రూస్ లిప్టన్. క్లియరా? ఇది ఈ లైఫ్ మన క్లారిటీ ఉంటే, విజన్ అంటే ఏంటిది? ఫుల్ క్లారిటీ ఉండడమే కదా. విజన్ అంటే ఏంటిది? ఫుల్ క్లారిటీ ఉంది. నా లైఫ్ ఇది, నేను ఎందుకు పుట్టినా. మన స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఊ యామ్ ఐ అనే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చదవండి, బుక్స్ ఉంటాయి. మీరు ఇస్కాన్కి వెళ్ళి చూడండి, ఊ యామ్ ఐ అనే ఒక బుక్ ఫస్ట్ చదవండి అంటారు. ఎందుకు నువ్వేంది, నువ్వు ఎందుకు వచ్చినావు అన్నది ఆ బుక్ చదివితే అర్థమవుతుంది. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది, నువ్వు ఎందుకు భూమి మీద వచ్చినావు అన్నది తెలుస్తుంది అని ఆ బుక్ సజెస్ట్ చేస్తారు. అలాంటి బిబ్లికల్ బుక్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. స్పిరిచువాలిటీ బుక్స్ హైయెస్ట్ పవర్ఫుల్, అవన్నీ ఇక్కడ నుంచి వచ్చినాయి. నేనేం చెప్పడం కాదు, ఎవరు చెప్పడం, అన్ని అక్కడి నుంచే సోర్స్. నువ్వు బిల్ గేట్స్ తీసుకో, వారన్ బఫెట్ తీసుకో, ఈ వీటిని కాపీ చేయడం స్టార్ట్ చేయాలి. లేదంటే నెగిటివిటీ ఆటోమేటిక్గా. ఎస్, ఇవాళ ఇంకోటి నేను మౌనిక కూడా చెప్తున్నా, ఈ ప్లస్ యాక్టివిటీలోకి నువ్వు ఉండాలి అనుకుంటే, ఈ ప్లస్ అంటే ఏంటి? నీకు లైఫ్లో కావాల్సిన ప్లస్సే కదా. yes, అవునా కదా? yes, మైనసా? plus, ఎస్, ప్లస్ కావాలంటే ప్లస్ యాడ్ చేసుకో, మైనస్ కావాలంటే మైనస్ యాడ్ చేసుకో. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. yes, దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఈ విజన్ నుంచి డిస్ట్రాక్ట్ కాకుండా ఈ విజన్ అకాంప్లిష్ చేయడానికి. క్లియర్ కదా? yes, విజన్ అంటే ఏంటిది? ఫుల్ క్లారిటీ. CLARITY. అది లేదనుకుంటే మనం డైలీ ఆఫీస్కి వచ్చిన ఏం జరగదు. ఈరోజు ఇది ఇంప్లిమెంట్ చేసుకోండి, తీసేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ నెగిటివిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎలా డ్రీమ్ వైపుకి వెళ్ళాలి. నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్కి వింటున్న టాక్లో ఆయన క్లియర్గా ఏం చెప్పిండంటే, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలన్నప్పుడు, ఒక సముద్రంలో ఒక షిప్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఓషన్లో
ఇది ఉంది అనుకుందాం, ఇదేంటిది వాటర్ కంప్లీట్గా, ఒప్పుకుంటారా? ఇదేంటిది షిప్. ఇది షిప్. ఓకే రైట్, ఇట్లా ఉంటుంది కదా షిప్ సార్ షిప్. రైట్, ఎస్. ఇటువైపు వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఒడ్డు నుంచి అటువైపుకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది? దీన్ని వాటర్ ఉండాలా లేదా? షిప్ అంటే ఏంటిది? వాటర్ ఉంటేనే షిప్ అవుతుంది. ప్రొపెల్లర్ వాటర్ లేకుండా నేను అంటే నడవదు. క్లియరా? ఇప్పుడు దీనికి ఏముంటాడు? క్యాప్టెన్ ఉంటాడా? క్యాప్టెన్ క్లారిటీ ఉందా? Yes, ఇక్కడ ఎటువైపు నుంచి పోవాలి అని. ఇక్కడ నుంచి ఎటు తీసుకెళ్ళాలా? బ్యాంక్. రైట్, ఇక్కడ స్టార్ట్ అయ్యిండు. ఎక్కడ స్టార్ట్ అయ్యిండు? ఇయర్ ఈ స్టార్టెడ్. దిస్ ఇస్ ఈజ్ డెస్టినేషన్. ఏది? ఇది డెస్టినేషన్. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన పర్సన్ వాటర్లో వెళ్ళేటప్పుడు వడగాళ్ళు వస్తాయా? వస్తాయి. సునామీ కూడా రావచ్చు. Yes. రైట్ ఆర్ రాంగ్? బట్ ఈ క్యాప్టెన్ ప్రిపేర్. అక్కడ వెళ్ళాలి. Huh? డెస్టినేషన్ Destination he should be reached. ఈ క్యాప్టెన్ కి ఏం ఉండాలా? Destination ఒకటే కాదు. గాలి వస్తుంది, నెడతా ఉంటది ముందుకెళ్తా ఉంటే. రైట్, ఈ వాటర్ కూడా ఏం చేస్తుంది? దీన్ని వాటర్ దీన్ని ముంచడానికే చూస్తుంది, కానీ నాయన నువ్వు స్మూత్గా వెళ్ళి అని అంటారా? No. రైట్, కానీ ఈ వాటర్ని ఈయన అడ్వాంటేజ్కి ఎలా వాడుకున్నాడు? స్పీడ్ పెంచాడు. స్పీడ్ పెంచిండా? వాట్ ఎవర్, ఆయన డెస్టినేషన్ ఆయన స్మూత్గా వెళ్తా వెళ్ళండి. నాలెడ్జ్, డ్రీమ్, డెస్టినేషన్. క్లియరా? ఇది ప్లస్ అనుకుందాం. ఇదేంటి? షిప్ అనేది. Plus. ఈ వాటర్ ఏంటిది? Minus. మైనస్. ఇప్పుడు ఈ వాటరు ఇట్లా వచ్చి ఇట్లా ముంచేసింది, అప్పుడు షిప్ వెళ్తుందా? సింక్ అయిపోతుంది, మైనస్లో మెర్జ్ అయిపోతుంది. మైనస్లో మొత్తం మునిగిపోయి అరే ఇంకా న్యూస్ పేపర్లు వస్తుంది, ఇక ఇది ఇది అక్కడ జరిగింది అది జరిగింది అని చెప్పేసి ఒప్పుకుంటారు లేదా? సో ఈ షిప్ ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఇది నెగిటివ్ కంపల్సరీ. అంటే వాటర్ ఎలాగైతే కంపల్సరో నెగిటివిటీ కంపల్సరీ. ఆ నెగిటివిటీ నీ మీద వేసుకుంటే ఏమవుతుంది? మనం కూడా ముంచిపోతాం. మునిగిపోతావు. ఇంకా నెగిటివ్ లో మునిగిన తర్వాత నువ్వెట్ వెళ్తావు? ఎంత పాజిటివ్ వచ్చినా అందులోనే ఎటు వెళ్ళలేం. ఎస్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెగిటివిటీ ఉంటుంది, దాన్ని నువ్వు ఫిల్టర్ చేసుకుంటూ దాంట్లోనే ఉంటూ నీ చుట్టుపక్కల అది ఉంటుంది, అది నీ గ్రోత్కే. కానీ నువ్వు నీ క్లారిటీతో నువ్వు వెళ్తా ఉండాలి, లేకపోతే ఏమైపోతుంది? అది ముంచేస్తుంది. ఒప్పుకుంటారా? Yes. సో ఇదిని మీరు తీసుకోవద్దు. తీసుకున్నారంటే అయిపోయింది. నువ్వు కష్టపడ్డ శ్రమ అది ఇది. అందుకోసం చాలా మంది వస్తారు పోతారు, ఎందుకంటే వీళ్ళకి ఈ సైన్స్ అర్థంగా. ఒకసారి నేను డిసైడ్ అయినప్పుడు, నా విజన్ అనేది క్లియర్ ఉన్నప్పుడు వెళ్తూనే ఉండాలి. పాజిటివ్ కానీ ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ప్లస్ ఉంటది. అంత జాగ్రత్తగా ప్లస్ని కాపాడుకోవాలి మనం. Excellent ఫస్ట్ మనం point చెప్పారు కాపాడుకొని నెగిటివ్ను తప్పించుకొని పోతా ఉండాలి. ఎస్ ఎస్ ఎస్, క్లియర్ కదా నీకు ఇప్పుడు? Yes. అది వచ్చి అది అవుతుంది ఇది అవుతుంది అంటే ఐఎమ్ నాట్ ఇయర్ టు లిసన్ ఆల్ దట్. నేను విని వచ్చిన నేను ప్రతి సెంటెన్స్ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఒక సిస్టమ్ని కాపీ చేస్తాను. నువ్వు చెప్పింది నేను వ్యాలిడిటీ రైట్ అని నేను అనుకోలేను, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ క్లారిటీ. నాకు ఈ అచీవ్మెంట్ ప్రాసెస్ ఏంటిది ఇవన్నీ క్లారిటీ ఉన్నాయి. నేను లాస్ట్ 10 years నుంచి స్టడీ చేస్తూ వచ్చిన నేను. అండ్ ఈ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో, నేను ఏవైతే ప్రతిదీ స్టెప్స్ అన్నానో అది మీరు కరెక్ట్గా తీసుకుంటే డెఫినెట్గా మీరు విత్ ఇన్ నో టైం ఇంకా ఫాస్ట్గా వెళ్తారు. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అర్థం చేయించడానికి ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ఏమవుతుంది? ఈజీ అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఈజ్ అన్ ఎక్స్పర్ట్, ఆయన దగ్గరికి వెళ్తే సొల్యూషన్ ఇస్తారా అని ఉంటాడు. ఇక నాకు హెల్త్ గురించి తెలుసుకుంటా, గూగుల్లో టైప్ చేస్తాను, నేను కూడా ఎంబీబీఏ చేసుకుంటా, అది ఇది అంటే టైం తీసుకుంటుంది. ఇట్ ఈస్ అప్ టు టైం కాదు, మనం గూగుల్ చేస్తాం, మన అంతా గూగుల్. నీ జీవితం అక్కడే ఉంటది ఇక ఎటువో. ఎందుకంటే నీకు దొరకదు, గ్రిప్ దొరకదు, ఎవరు చేయాల్సిన పని ఎవరు చేయాలి. గ్రిప్ దొరకదు. అందుకే ఈ నేచర్ ని వాడుకోవడం తర్వాత నేచర్ ని వాడుకోకుండా నిన్ను వాడుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాట్సాప్ దాని స్టేటస్ పెట్టుకున్నాడు, హే వాట్సాప్ ఈజ్ యూజింగ్ మీ. రియల్లీ సార్ చాలా
కరెక్ట్ అది. సింపుల్. యూ యూజ్ వాట్సాప్ మ్యాన్. దట్ ఫెల్లో జూకర్బర్గ్ he became world richest man. He is using everything. సైకాలజికల్గా మనల్ని సింపుల్గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్తోని టై చేసేసారు. నువ్వు ఎస్కేప్ కాలేవు, కానీ దాన్ని నువ్వు బెనిఫిట్కి యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయగలుగుతావు? వెన్ యూ హ్యావ్ అ డ్రీమ్. ఈరోజు నేను ప్రతి స్టేటస్ పెడితే పక్కా బిజినెస్దే ఉంటుంది. నో యూజ్. నాకెందుకు అవసరం ఏముంది? వై షుడ్ ఐ గివ్ అ బిజినెస్ టు సంబడి? నా బిజినెస్, నా లైఫ్ సరిగా ఉంటే సరిపోతుంది. నేను ఒక స్పీకర్ కింద నీ బిల్డింగ్ గురించి నువ్వు చూసుకో, పక్కనోడి బిల్డింగ్ గురించి నువ్వెందుకు వరి అవుతున్నావు అంటాడు. ఇప్పుడు నాయన నీ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, నీ బిల్డింగ్ ఏం చేయాలి అది చేసుకో. నీ బిల్డింగ్, వాడి బిల్డింగ్ గురించి నీకేం ఎందుకు పరిస్థితి? అంత డిస్కస్ చేసే టైం నీ దగ్గర ఉందంటే నీకు డ్రీమ్ సరిగా లేదు. క్లియర్ కదా? ఇది Yes, sir. ఇది నేను చెప్పింది కాదు. ఈ రోజు ఇది చెప్పిన ఎవరైతే ఉన్నారో, నేను కాపీ చేసే ప్రతి కాన్సెప్ట్ కూడా దే హ్యావ్ హ్యూజ్ నెట్వర్క్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీని ఏదో నేను నచ్చకపోయినా పర్లేదు, నో ప్రాబ్లంగా నీ కాన్సెప్ట్ని పట్టుకోండి. It's super concept. నేను నచ్చలేదు, నో ప్రాబ్లం సార్, మీరు నచ్చలేదు కానీ ఇవి తీసుకో. ఇవి నచ్చలేదు అంటే ఇంక అయిపోయింది. నీకు ఇంకా చెప్పేటోడు దొరకడు, పక్కా నేను చెప్తున్నా. స్పూన్ ఫీడింగ్ లెక్క కరోనా టైంలో కూడా పెట్టి ఇది పెట్టి అది పెట్టి నో వేర్. నీకు ఆకలి అయితే నువ్వే తినాలి. బయట వచ్చి నీకు ఏ పొలిటీషియన్ ఎవరేం చెప్పరు. మోదీ సార్ వచ్చి తిన్నవా లేదా, పడుకున్నవా లేవా అంత టైం ఎవరికి లేదు. నీ కడుపు నువ్వే చూసుకోవాలి. అది చూసుకోవాలంటే నీ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కరెక్ట్ సోర్సెస్ నుంచి కరెక్ట్ సోర్సెస్ దొరుకుతాయి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది, కానీ సొల్యూషన్ ఇగ్నోర్ చేసేస్తాడు. ఆ సొల్యూషన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లమే చెప్తాడు. ఒక సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు చిన్నగా వచ్చి ఇట్లా తగిలి వెళ్ళిపోతాయి. మనకు అంటారు కదా, ఒక శాస్త్రం చెప్తారు, లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టింది. అది చాలా సైంటిఫిక్ ఎగ్జాంపుల్. అంటే ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఇట్లా టచ్ చేసిపోతాడు. ఆ టచ్ చేసినప్పుడు నీకు అది సంజీవని అని తెలియక నువ్వు దాన్ని పక్కన పడేసి ఎటేటో తిరుగుతున్నావు. ఇంకో శాస్త్రం కూడా ఉంది దీనికి. పిల్లని చంకను ఎత్తుకోనంట ఊరంతా వెతికిందంట. ఇవన్నీ రాంగ్ కాదు. చిన్నప్పటి కొటేషన్స్, పెద్దల మాట, చద్ది మూట, ఇవన్నీ చిన్నవి కాదు. దే ఆర్ ఆల్ సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్. మామిడి తోరణం వేసిరు, బొట్టేసిరు, ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒప్పుకుంటారా? Yes. కానీ మనం ఏం చేస్తాంలే, చెప్తుండే సార్, అంత హాఫ్ నాలెడ్జ్ ఓవర్ అయిపోయింది అనమాట. హాఫ్ నాలెడ్జ్ కాదు, మొత్తానికి నిల్లు Empty. ఎంటీ. బిందెని ఆ కుండని బోర్లు వేసేస్తే ఇంకేముంటుంది? ఎంత వాటర్ వేసినా ఏమీ రాదు. ఇప్పుడు బాటిల్ ఉంది, బాటిల్ బోర్లు ఏమంటారు, బోల పెట్టడం. కుండని బోర్లు వేసేసి మీద వాటర్ వస్తే ఏమొస్తుంది? Amen. అదే Nothing. కుండని, కామన్ సెన్స్ ఏంది, కుండని Open చేసి పెట్టండి. తిప్పడమే. తిప్పి దాని మూత ఓపెన్ చేసి ఎన్ని వాటర్ వస్తే అన్ని పోతుంది. పారాషూట్, చాలా మంది కూడా చెప్తారు, పారాషూట్ వర్క్స్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్. అవర్ బ్రెయిన్ వర్క్స్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్. కానీ తెలియదు బ్రెయిన్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది. ఎంత పెద్ద ఇంటెలిజెంట్ పర్సన్కి అయినా తెలియదు. బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, ఓపెన్ అయితే క్లోజ్ అవుతుంది, తెలియదు. ఇక్కడ అనుకో, మనం మూతతో ఇలా తిప్పుతున్నాం, లేకపోతే దానిపైన ఉన్న లిడ్ని ఇట్లా తీసేస్తున్నాం. కానీ బ్రెయిన్లో ఆ లిడ్ ఎప్పుడు తీయాలన్నది తెలియదు. మన బ్రెయిన్లో ఓపెన్ చేసేదానికి ఇలాంటి మీటింగ్స్, సెషన్స్. ఇది కరెక్ట్. నువ్వు కరోనా కరెక్టే, కానీ ఇలాంటి మీటింగ్ కూడా అంతకంటే డబల్, ట్రిబుల్, 10 times ఇంపార్టెంట్. Yes. ఒప్పుకుంటారా? Yes. నువ్వు మళ్ళీ నెగిటివ్లో మునిగి తేలిన తర్వాత ఇంకెక్కడ గ్రోత్ వస్తుంది? ఆల్రెడీ మునిగిపోయినావు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ థియరీ లాగా అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ మీటింగ్ అటెండ్ చేయాలి, ఆల్రెడీ మునిగిపోయినావు. ఇంకా నీ డెస్టినేషన్ ఎక్కడ పోతుంది? పోతుందా? పోదు. ఈ బర్నింగ్ డిజైర్ అనేది ఎట్లా ఉండాలంటే, మీరు చదవండి థింక్ అండ్ గ్రో రిచ్ బుక్లో కూడా క్లియర్గా 13 సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటి, 13 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అన్ని ఆల్రెడీ ఇలాంటి ఎన్ నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఆల్రెడీ చూసి రాసినటువంటి బుక్ అది. ఒప్పుకుంటారా? Yes, sir. దాంట్లో 30 ఫెయిల్యూర్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్ కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నువ్వు ఫెయిల్యూర్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతావా? Success. సక్సెస్ ప్రిన్సిపల్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. ఫెయిల్యూర్ ఎన్ని ఉన్నాయి? 30. 30 ఫాలో అవడానికి టైం ఉంది. 13 ఫాలో అయితే బిలియనరీ అవుతాం అన్నప్పుడు టైం లేదంటే ఎవరేం చేస్తారు? No one can do anything. ఏమంటారు సార్? థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఒక బుక్ ఉంటుంది. మేబీ మీరు చూసే ఉంటారు. నెట్లో మీరు ఈరోజు టైప్ చేయండి, లేదా గూగుల్లో వెతకండి, యూట్యూబ్లో వెతకండి, ఎక్కడైనా వెతకండి.
సక్సెస్ అవ్వడానికి 13 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 13 కంటే మరి అవసరమే లేదు ఎక్స్ట్రా. అది ఎక్స్ట్రా ఉంటే ఇట్ ఈస్ యువర్ బోనస్. ఇంకా వాళ్ళకి తెలియని ఇది కూడా ఇక మళ్ళీ అప్డేటెడ్ వర్షన్లో యాడ్ చేయాలి. ఇక కో ఆథర్గా పెట్టేసి 13 ప్రిన్సిపల్స్ ఉన్నాయి సక్సెస్ అవ్వడానికి. ఫెయిల్యూర్ అవ్వడానికి ఎన్ని ఉన్నాయి? 30. మరి నార్మల్గా మనం చూస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ 13 ఫాలో చేస్తారు. 30 ఎక్కువ నంబరా 13 ఎక్కువ నంబరా? 30 ఎక్కువ నంబర్. మరి ఫెయిల్ అవ్వడానికి అంత హ్యాపీగా ఉన్నప్పుడు మరి సక్సెస్ అవ్వడానికి ఎందుకు లేవు? ఎందుకు అంటే యూఆర్ నాట్ ప్రిపేర్డ్. మైండ్ నాట్ ఓపెన్. నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో అప్పుడు నీకు ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వర్షం వస్తుందని నీకు ముందే తెలిసినప్పుడు యూ క్యారీ అన్ అంబ్రెలా. కార్లు వెళ్తావు నడుచుకుంటే వెళ్ళే బదులు, ఒప్పుకుంటారా? ప్రిపేర్ అయినప్పుడు నథింగ్ విల్ హ్యాపెన్. ప్రిపేర్ కాకుండా వెళ్తా అంటే ఏదన్నా అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీరు ఫస్ట్ ఇదేంటి అచీవ్మెంట్ ప్రాసెస్, డ్రీమ్స్, గోల్స్, ప్లానింగ్, మెంటర్షిప్, బిలీఫ్, యాక్షన్, దెన్ విజన్ బోర్డ్, దెన్ ఈ షిఫ్ట్, నెగిటివ్, పాజిటివ్, ఏది ఇంపార్టెంట్, క్లియరా? ఇది ఈ రోజుతో ఇది స్టాప్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ సెషన్లో విల్ కంటిన్యూ విత్ అదర్ థింగ్స్. వేరే నేను ఇంకో టాపిక్ డిస్కస్ చేయాలనుకున్నా, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టైమ్. ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఈరోజు దిస్ ఇస్ ఎనఫ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఐ హోప్ దీస్ సెషన్స్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ ఇది అందరికి షేర్ చేయండి. దీనికి ఏం ఛార్జ్ చేయట్లేదు, ఇట్ ఈస్ అ ఫ్రీగా. ఈ మధ్యలో నేను కొన్ని యాడ్స్ చూస్తున్నా. ఫాస్ట్ లేన్ మిలియనరీ కోర్స్ అంట. ఇక్కడైతే మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. మిలియనరీ కోర్స్ ఇస్తున్నామా లేమా? కరోడ్పతి కోర్స్ ఇస్తున్నాం, వాడైతే మిలియనరీ కోర్సు. మన హైదరాబాద్లో మన దగ్గర నీకు టచ్ చేయడానికి పీపుల్ ఉంటారు. ఎక్కడో ఆన్లైన్ ఎవడు ఏం మాట్లాడడానికే ఉండదు. యాక్చువల్లీ రికార్డింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ గుడ్ ఐడియా సార్. ఈ రికార్డింగ్ ప్రాసెస్ ఈరోజు వచ్చిన వాళ్ళకి కాదు, మన టీమ్ మెంబర్స్ అందరికీ యూజ్ అవుతుంది. యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఎస్, బయట ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్తున్నారు, కానీ థియరీ ఉంటుంది. మీకు ప్రాక్టికల్గా నువ్వు సక్సెస్ కావాలంటే ఈ ప్రిన్సిపల్సే. మళ్ళీ నువ్వు ఎంత థియరీ చూసుకున్నా, ఆన్లైన్లో వెబినార్ అటెండ్ చేసినా దేవుడికి సంబంధమే లేదు, నీ నేచర్కి సంబంధమే లేదు. నువ్వు ఎంత తీసుకున్నావు, నీ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి? 13 ఉన్నాయా? 30 ఉన్నాయా? 13 వర్సెస్ 30. 13 లేకపోతే 13. ఇది ఫెయిల్యూర్. ది అదర్ సైడ్ సక్సెస్. క్లియరా? సక్సెస్ కావాలన్నప్పుడు సక్సెస్ని పట్టుకోవాలా. 13 మాస్టర్ చేసేసేయాలి, సబ్ కాన్షియస్ మైండ్లో నింపేసేయాలి. అవి నింపడానికే ఈ ప్రోగ్రామ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ సీక్రెట్సే. దీనికి డిసిప్లిన్ కావాలా? దీనికి డిసిప్లిన్ అవసరం లేదు. ఫెయిల్ అయ్యేటోడు ఎట్లా ఆడితే ఏమున్నది? ఇప్పుడు పీవీ సింధు సక్సెస్ కావాలన్నప్పుడు సక్సెస్ మైండ్ సెట్తో ఆడాలి. ఫెయిల్యూర్ అవ్వాలన్నప్పుడు ఎలాగైనా ఆడినా అవసరం లేదు. అవునా కదా? బై డిఫాల్ట్గా ఉండాలంటే మీటింగ్స్ అవసరం లేదు. బయట ఎన్నో కోర్సులు అది అంటున్నారు, కానీ ఓన్లీ థియరీ. ఇక్కడ మీకు వస్తే ప్రాక్టికల్గా మనం యాక్షన్లో చూపిస్తున్నాం. ఏం మీతో పాటు ఉండి వేరే ట్రైనింగ్స్ పెట్టి, ఎక్స్టర్నల్ ట్రైనింగ్స్ పెట్టి అన్నీ ఉన్నాయి. పెద్ద వాళ్ళు వస్తున్నారు. అవునా కదా? ఇది కూడా ఫాస్ట్ లేన్ మిలియనరీ కోర్స్ కాదు. ఇది ఫాస్ట్ లేన్ కరోడ్పతి కోర్స్. 2 to 5 years యూ కెన్ బికమ్ ఏ కరోడ్పతి. జాబ్లో పాసిబిలిటీ ఉందా? 2 to 5 yearsలో నీ జాబ్లో పాసిబిలిటీ ఉందా? నువ్వు ఆల్రెడీ పాసిబిలిటీ ఉంటే నువ్వు కరోడ్పతి అయి ఉండాలి. అట్లీస్ట్ ఇక్కడ 2 to 5 yearsలో పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఉందన్నప్పుడు దానికి వర్క్ ఉంటుందా? చేయాలి కదా, హార్డ్ వర్క్ చేయాల్సిందే. నేర్చుకోవాలి. దానికంటే ముందు స్టూడెంట్ అవ్వాలా. రెగ్యులర్ సెషన్స్. ఇప్పుడు ఏదో క్లర్క్ అవ్వడానికి కూడా నువ్వు రెగ్యులర్గా 365 రోజులు ఫీజు కట్టిపోతున్నావు. ఇక్కడ ఏం ఫీజు వసూలు చేస్తున్నావు? నో ఇన్వెస్ట్మెంట్, నో ఎక్స్పీరియన్స్, నో నాలెడ్జ్, అయినా యాక్సెప్ట్ చేస్తున్నావు. ముస్లిం, క్రిస్టియన్, హిందూ, సిక్, ఏ దేశం వల్ల అయినా మనం నో ఒప్పుకుంటారు లేదా? కాబట్టి ఇది కొంచెం మీరు నెక్స్ట్ టైం కొంచెం పీపుల్ని ఇంకా పెంచండి, వాళ్ళకి చెప్పండి ఈ సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది. రెగ్యులర్గా మీరు కూడా వస్తూ ఉండండి. నేనైతే ఐ విల్ బీ రెగ్యులర్. నేనైతే కాంప్రమైజ్ అవ్వడానికి లేనే లేదు. ఎందుకంటే నాకు క్లియర్గా ఉంది దాని లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది,
ఇమాజినేషన్ అంటే ఏంటిది. ఈ మధ్య నేను ఒక టాక్ కూడా వింటున్నా, ఎఫర్ట్లెస్ అకాంప్లిష్మెంట్. కొత్త టాపిక్, అది ఎఫర్ట్ లేకుండా అచీవ్ చేయడం ఏంది, అది ఇప్పుడు నేను చెప్పాను. ఇదే ఎఫర్ట్లెస్ అంటే. ఇక్కడ నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఒప్పుకుంటారా? Yes. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండి. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా చాలా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇలాంటి సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ షేర్ దిస్ ఆపర్చునిటీ. రైట్, థ్యాంక్ యూ. Right. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. Thank you so much.